అలంకరించిన పెద్దలందరికీ, రంగసాని శ్రీ రత్న గారికి, మన మంగళగిరి ఆడబిడ్డ అనురాధ గారికి, మరియు ఇక్కడున్న మన మాస్టర్ లీడర్స్ అందరికీ, ఎంతో కష్టపడే వాళ్ళకి నా ధన్యవాదములు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా మంగళగిరి కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడికి రావటంలో చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ముఖేష్ గారికి నాకు ఇక్కడ తయారు చేసిన అందమైన చీరలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్వర్ణకార్యం చేసే అందమైన ఆభరణాలు కానివ్వండి, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇప్పుడు ఎవరైనా కలిసినా కూడా ముఖేష్ గారు లేకపోతే నేను మన మంగళగిరి వస్త్రాలు కానుకగా ఇస్తున్నారు. మీరు చూసే ఉంటారు, మన మోదీ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఆయన్ని మన పసుపు మంగళగిరి శాలువాతో ఇక్కడికి వెల్కమ్ చేయడం జరిగింది. నాకు నిజంగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. శ్రీ రత్న గారు కూడా చెప్పారు, ఇక్కడున్న చేనేత కార్మికులు ఎంత కష్టపడతారు, ఒక్క చీరని లేకపోతే ఒక్క వస్త్రాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత పనులు చేస్తారు. మగ్గంలోనే కాదు, వెనకాల డైయింగ్ కానివ్వండి, లేకపోతే ఈ పత్తి ప్రాసెస్ చేయడం కానివ్వండి, వీటన్నిటిలోకి ఎంతో శ్రమ అవుతుంది. మన చీరలు ఎంతో అందంగా ఉంటాయి. నేను చిన్నప్పుడు అమ్మగారిని మన మంగళగిరి చీరని వేసుకోవడం చూశాను. కానీ నాకు తెలిసిన విషయమే, మన చీరల పాపులారిటీ తగ్గుతూ పోతుంది. గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన చేనేత కార్మికులు, స్వర్ణకారులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. నేను ఎన్నో మగ్గాలకు వెళ్ళడం జరిగిందండి. గత కొద్ది నెలలుగా చాలా మంది కార్మికులతో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఒకటే, మా బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు లేరు, స్టేబుల్ గా లీడర్స్ ఎవరు లేరు. వస్తారు పోతారు, ఎవరు కొత్త ఆయన వస్తారు, కొత్త ఆవిడ వస్తారు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి తప్పకుండా కరెక్ట్, గత 5 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎప్పుడూ నాకు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడు నా బాధల గురించి తెలుసుకుని ఎంతో కష్టపడ్డారనేది అది విని నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆభరణాన్ని మనం చాలా ఎఫెక్టివ్ గా మార్కెటింగ్ చేసుకోవాలి, కంపెనీస్ తో మన ఒప్పందాలు పెట్టుకోవాలి. అదే కాకుండా మన చేసే ఈ ఐటమ్స్ కి అంతర్జాతీయ స్థాయిలో మన గుర్తుకు తీసుకురావాలన్నది. దీనికి కమిట్మెంట్ ఎంత పెద్దదంటే నాకంతా అర్థమైంది. మేమేదో జిఎస్టీ భారం అనేది చాలా పెద్ద భారం. ఆ జిఎస్టీ భారం అనేది లేకుండే లాగా చేసే కమిట్మెంట్ లోకేష్ గారిది. అది తెలియదు మనకి ఆ భద్రత, సెక్యూరిటీ అనేది ఉండడానికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇంతకు ముందు మన గవర్నమెంట్ లో ఏవైతే పథకాలు ఉండేవో వాటన్నిటినీ మళ్ళీ తిరిగి తీసుకొస్తాము. ఇవన్నీ కాకుండా మన మంగళగిరిని మనం ఒక బోర్డు అంటే రోజుల్లో చేసినట్టు ఒక స్వర్ణకారుల హాబుగా తీర్చిదిద్దాము. ఇది చేయాలంటే మన ఆధునికంలో కూడా ఎఫెక్టివ్ మార్కెటింగ్ చేసుకోవాలి. అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తుకొచ్చేలాగా చూసుకోవాలి. అదే కాకుండా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది స్వర్ణకారులు చెప్పారండి నాకు గత కొన్ని రోజులుగా వారి మీద ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి, కొందరు పోలీసులు కూడా ఇది చేస్తున్నారని. ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చేటట్లు నారా లోకేష్ గారి భరోసా నేను మీకు ఇస్తున్నాను. ఈ మీరు సహకారం లేకపోయినా తన సొంత నిధులతో చాలా కృషి చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అది స్త్రీ శక్తి ప్రోగ్రాం కానివ్వండి, మనలో చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరైతే బాధపడారో చెప్పు పైకెత్తండి, చూడండి ఎంతమంది మనలో బాధపడారు స్త్రీ శక్తి ద్వారా. అదే కాకుండా తూపుకొని ఇవ్వటం జరిగింది, నూతన వధువునికి కనుకొని ఇవ్వటం జరిగింది. ఇప్పుడే చెప్పాను స్వర్ణకారుల సంక్షేమం అనేది లక్ష్మీ నరసింహ స్వామి స్వర్ణకారుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది. అండర్ 19 ఇవ్వడం జరిగింది.
ఇలా చెప్పుకుంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఏవైతే నారా లోకేష్ గారు చేయడం జరిగిందో. ఆయన ఆశయం ఏంటంటే మన మంగళగిరిని ఒక నంబర్ 1 నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దాలని. ఈ ఆశయం మన స్వర్ణకారుల సంక్షేమం అనేది, అదే కాకుండా చేనేతల సంక్షేమం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మనది రాజధాని అనే చోట అని నిరూపించుకోవాలి. ఇక్కడ డ్రైనేజ్ అనేది మనం దీనికి పరిష్కారం కావాలి. అదే కాకుండా రోడ్డు బాధ్యులని ఎంతో మంది మహిళలు పిల్లలు చెప్పడం జరిగింది. ఈ రెండునే కాకుండా ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మన హాస్పిటల్స్ గురించి ఆలోచిస్తే భారతదేశంలోని అన్నిటికన్నా పెద్ద పేరు ఎయిమ్స్ అనే హాస్పిటల్. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడి ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ తీసుకొస్తే ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా కనీసం మంచి నీళ్ళ సౌకర్యం లేదండి. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇవన్నీనే కాకుండా ఎన్నో పనులు మనం చేసుకోవాలి. మహిళల సంక్షేమం అనేది చాలా మంది మహిళలు చూస్తున్నాం, అది చాలా ముఖ్యం. విద్య అనేది చాలా ముఖ్యం. అదే కాకుండా మన జాబ్స్ తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి. సో తప్పకుండా రాబోయే ఎలక్షన్ లో మీరందరూ మేనిఫెస్టో చూశారు. మేనిఫెస్టో ఎంత గొప్పదో మీరందరూ చూశారు. అనురాధ గారు కూడా మనందరికీ చెప్పడం జరిగింది. సో తప్పకుండా మన మంగళగిరి ఫ్యూచర్ కోసం, అభివృద్ధి కోసం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. అదే కాకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మీరు మన టీడీపీ, జనసేన మరియు బీజేపీ కూటమికి తప్పకుండా ఓటు వేయించాలి. ఇక్కడ మన నారా లోకేష్ గారిని ఇంత కష్టపడి ఇంత కమిటెడ్ గా పనిచేసిన నారా లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడమే కాకుండా అక్కడ మన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగి చంద్రశేఖర్ గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనది రాజధాని ఏరియా, ఎంతో చేసుకోవాలి. మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలంటే మనకి సెంటర్ లో కూడా ఒక వాయిస్ ఉండాలి, ఒక గళం అనేది ఉండాలి. అందుకే ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. 2 ఓట్లు సైకిల్ గుర్తుకే వేసి తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్ర ఫ్యూచర్ అనేది మనం సెక్యూర్ చేసుకోవాలి, మనందరూ బాగుపడేలా చేసుకోవాలి. ఇందులో తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుంది, మీ సహకారం ఉంటుందని అని నమ్మకం నేను తెలుపుకుంటూ మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.